బ్రేకింగ్ న్యూస్. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత నిర్వాకం వల్లే బీఆర్ఎస్ కు తాను రాజీనామా చేసినట్లు చెప్పారు. అవినీతి పరులతో ఉండలేక పార్టీని వీడానన్నారు. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో అవినీతి సొమ్ము పంపకాల పంచాయతీ జరుగుతోందని కడియం శ్రీహరి విమర్శించారు. జరుగుతున్న గొడవ ఏదైతే ఉందో అది ఆస్తి పంపకాలకు సంబంధించినది మాత్రమే. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులన్నింటినీ కూడా విపరీతంగా దోచుకున్నారు. ధరణిని అడ్డం పెట్టుకొని 1000 ఎకరాల భూమిని కబ్జా చేశారు. కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ 1000 కోట్ల రూపాయలను పంచుకునే క్రమంలో 1000 ఎకరాల భూములను పంచుకునే క్రమంలో వాళ్ళ కుటుంబంలో గొడవ జరుగుతున్నది. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ పైన పడి దోచుకున్నది. అందుకనే ప్రజలు వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న పంచాయతీతోని ప్రజలకు సంబంధం లేదు, తెలంగాణకు సంబంధం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధం లేదు. అది వాళ్ళ కుటుంబ పంచాయతీ, ఆస్తుల గొడవ మాత్రమే. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ఆనాడు కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయింది. ఆనాడు పార్టీకి రాజీనామా చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ కావడం, ఆమె విచారణ ఎదుర్కోవడం, అనేక రోజులు జైల్లో ఉండడం కూడా కొంత నాకు బాధ అనిపించింది. ఇది సరైన పద్ధతి కాదనిపించింది. అందుకనే బయటికి రావడం జరిగింది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అవినీతితో కూరుకుపోయిన బీఆర్ఎస్ పార్టీలో ఉండలేకనే బయటకు వచ్చినట్టుగా, లిక్కర్ కేసులో కవిత ఇన్వాల్వ్మెంట్ ఉందన్న కారణంతో అవినీతి పరులతో ఉండడం సమంజసం కాదు, అందుకే బయటకు వెళ్లాలని నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినట్టుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం ఉంది. సార్, వేణు, ఏ కార్యక్రమంలో కడియం శ్రీహరి కామెంట్స్ చేశారు? ఈరోజు స్టేషన్ గన్పూర్ లో జరిగినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి కడియము తాను గత 2 రోజుల నుంచి కూడా కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న అంశాలపై అసలు ఎలా స్పందిస్తారు ఇన్ని రోజులు, ఎందుకంటే వాళ్ళతో పాటే మీరు ఉన్నారు గత ప్రభుత్వం అని చెప్పగా, తాను పూర్తిగా అసలు జరుగుతున్నటువంటి పంచాయతీకి అసలు తెలంగాణ ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అంతా కూడా దోచుకున్న జాగాలకు పంచాయతీ, ఆ పంపకాల కోసమే పంచాయతీ అంటూ చెప్తూనే తాను ఇట్లాంటి ఘటనలు జరిగాయి కాబట్టే బయటకు వచ్చానని చెప్పారు. అయితే గతంలో ఎంపీ ఎన్నికల ముందు కూడా మార్చి 28న తన కూతురు కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తాను ప్రకటించింది పార్టీ. ఆ తర్వాత అనూహ్యంగా తాను కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఒక రాజీనామా లేఖను కేసీఆర్ కు రాస్తూ, ఆ లేఖలో లిక్కర్ కేసు లోపల కవిత ఇరుక్కోవడం, అదేవిధంగా అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి కథనాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కలిసివేశాయి. ఇట్లాంటి అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి పార్టీలో ఉండలేను, ఈ పార్టీ నుంచి నేను ఒక అభ్యర్థిగా ఉండలేనంటూ కూడా ఆమె తన రిసిగ్నేషన్ లేఖలో రాస్తారు. అంటే దీన్ని బట్టి చూస్తే కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడే కడియం శ్రీహరి తాను ఈ యొక్క అవినీతి ఆరోపణలకు సంబంధించి వచ్చే రోజుల లోపల బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదు, ఇలాంటి అక్రమాల పార్టీతో ఉండలేనంటూ ఆయనే బయటికి రావాలని సిద్ధమైన తర్వాతే కడియం కావ్య రిసిగ్నేషన్ వచ్చినటువంటి విషయం అయితే ప్రస్తుతం కడియం శ్రీహరి వ్యాఖ్యలను బట్టి అయితే మనకు స్పష్టమవుతుంది. సో మొత్తానికి అంటే కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి ఎన్నో అవినీతి అక్రమాలు ఉన్నాయి. సో వాటన్నిటికీ అసలు తెలంగాణ ప్రజలకు సంబంధించిన చెప్తూనే ఇవన్నీ కూడా గతంలో తెలిసే బయటకు వచ్చానంటూ కూడా కడియం శ్రీహరి ఇండైరెక్ట్ గా గతంలో జరిగినటువంటి అక్రమాలు, ధరణి అడ్డం పెట్టుకుని 1000 కోట్ల డబ్బులు సంపాదించుకున్నారు, భూములు వెనుకేసుకున్నారు, కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు సంపాదించారు. అంటే మొత్తంగా అవినీతితో కూరుకుపోయింది కల్వకుంట్ల కుటుంబం అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు. ప్రస్తుతం కడియం శ్రీహరి పార్టీ ఎందుకు మారాడనేది కూడా తన వ్యాఖ్యలను బట్టి చూస్తే అయితే అర్థమవుతున్న పరిస్థితి. ఏదేమైనా కూడా కడియం శ్రీహరి ఇన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్నా కూడా కల్వకుంట్ల కుటుంబంపై ఈ రోజున లిక్కర్ స్కామ్, అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ విషయంలో స్పందించడం బట్టి చూస్తే మాత్రము గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కుటుంబము కనీసం ఎమ్మెల్యేలకు కూడా తెలియకుండా ఏ స్థాయిలో అక్రమాలు చేసిందనేది కూడా బయట పెడుతున్నటువంటి చర్చ అయితే ప్రస్తుతం వరంగల్ జిల్లాలో అయితే జరుగుతా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వేణు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్లో గెలిచారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే బీఆర్ఎస్ని ఎందుకు వీడాల్సి వచ్చింది అంటూ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సో అవినీతిలో కూరుకుపోయింది బీఆర్ఎస్ అంటూ, కవిత చేసినటువంటి నిర్వాకం వల్లే, కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని జైలుకు వెళ్ళి ఈ రకంగా అవినీతికి పాల్పడినందువల్లే వాళ్ళతో ఉండలేక తను బయటకు వచ్చినట్టుగా, ఇప్పుడు జరుగుతుందంతా కల్వకుంట్ల కుటుంబంలో ఆస్తుల కోసం జరిగేటువంటి వివాదాలుగా చెబుతున్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి.